దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో శుభములను వందనములను మీకు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రాముఖ్యముగా మన అంశం ఏమిటంటే, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించడు. నేను మరలా చెప్పుచున్న మాట, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించడు. ఈ వాక్య భాగములో వేషధారుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. వాక్యానుసారముగా గమనించినప్పుడు వేషధారులుగా ఎవరైతే ఉంటున్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకించడని ఈ వాక్యము ద్వారాగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. లోకములో ఎంతోమంది క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నాం. అనేకులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారి ప్రార్థనలకు జవాబు దొరకకపోవడానికి గల కారణం ఏమిటంటే, వేషధారణ అనేది మన జీవితములలో ఉండకూడదు. నేనైనను మీరైనను ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారణ అనేది మనలో ఉండకూడదని దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన శాస్త్రులను, పరిసయ్యులను, సదుకయ్యులను చూసి వేషధారులైన పరిసయ్యులారా అని అంటున్నాడు. వీరి జీవితములలో వేషధారణ అనేది కలిగి ఉన్నారు కాబట్టి యేసు ప్రభువారు వారిని చూసి చెప్పిన మాట, వేషధారులైన పరిసయ్యులారా. ఈరోజు దేవుని బిడ్డల వారికున్న హృదయ ఆలోచనలను మనము గమనించుచూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధికి వెళుతున్నాం, పాటలు పాడుచూ ఉన్నాం, దేవుని వాక్యమును వల్లించేవారముగా ఉంటున్నాం. అయినను హృదయ అంతరంగములో వేషధారణ అనేది కలిగి ఉన్నట్లయితే మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. వేషధారుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. వేషధారుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు కాబట్టి వేషధారులుగా మనం ఉండకూడదని దేవుడు మనకు బోధించుచూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న క్రైస్తవ ప్రపంచములో బ్రతుకుతున్న ప్రతి దేవుని బిడలకు వేషధారణ అనేది ఉండకూడదు. యథార్థత కలిగి ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చును గాక. మన ప్రార్థనలు ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలంటే, యథార్థమైనటువంటి ప్రార్థన అనేది కలిగి ఉండాలి. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించుచూ ఉన్నాడు. దరిద్రుల యొక్క ప్రార్థన దేవుడు నిరాకరించక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుచున్నాడని వాక్యము భాగములలో మనము గమనించుచూ ఉన్నాం. ఒకవేళ మనము వేషధారులుగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా ఆ ప్రార్థనలకు జవాబు అనేది మనకు రాదు. ఎందుకనగా వేషధారణ అనేది మనలో ఉంటున్నది కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా మనం గమనించినట్లయితే
వేషధారులకు ఉన్నటువంటి క్రియలు ఎలా ఉంటాయి? వారు ఎందుకు వేషధారణతో బ్రతుకుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు? మరి పరిశుద్ధ లేఖనములలో ఈ సమయంలో మనం గమనించబోతూ ఉన్నాం. వేషధారులు ఎలా ఉంటారు? ముందుగా కీర్తనాకారుడు ఒక మాట చెప్పుచున్న దానిని గురించి నేను మీ ముందు ఉంచుతాను. 78వ కీర్తన 36వ వచనమును 37వ వచనాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. చూడండి, ఇక్కడ వారి హృదయములను గురించి బయలుపరుచుచూ ఉన్నాడు. వేషధారులకు ఉన్నటువంటి హృదయం అనేది స్థిరముగా దేవుని ఎడల ఉండదంట. వేషధారులుగా ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో దేవుని ఎడల వారి యొక్క హృదయం అనేది స్థిరముగా ఉండదు. స్థిరము లేనటువంటి మనుష్యులను మనము చూస్తూ ఉన్నాం. స్థిరము లేనటువంటి ప్రజలు, నిలకడ లేనటువంటి ప్రజలు, వారు ఎంతగా ప్రార్థన చేసినను ఆ ప్రార్థన వైపు దేవుడు తిరగడు. వారిని చూసి దేవుని వాక్యం ఏమని చెప్పుచూ ఉన్నది? వేషధారులు, వేషధారణతో కూడిన క్రియలనేవి నేడు ప్రజల మధ్యలో భయంకరముగా తాండవమాడుచూ ఉన్నది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. వేషధారణలతో కూడిన మనుషులు దేవుని ఎడల ఎలా ఉంటారో ఈ వాక్యము ద్వారాగా మనము గమనించుచూ ఉన్నాం. వారి హృదయము దేవుని ఎడల స్థిరముగా ఉండదు, దేవుని ఎడల నమ్మకముగా ఆయన యొక్క నిబంధనను గైకొనని వారి యొక్క జీవితమును గురించి దావీదు భక్తుడు ఈ 78వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. కనుకనే 37వ వచనములో, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అని చెప్పబడుతూ ఉన్నది. వేషధారణతో కూడిన బ్రతుకులు కొనసాగించే వారి యొక్క హృదయములు స్థిరముగాను, నిలకడ లేనటువంటి కార్యములు వారి జీవితములో ఖచ్చితంగా కనబడుతూనే ఉంటాయి. దేవుని నిబంధనను, ఆయనతో చేసిన ఏ తీర్మానములైతే సరి అయిన విధముగా గైకొనక ఆయన మార్గములో నడవలేనటువంటి ప్రజలు వేషధారణతో కూడినటువంటి వారు. ఒకవేళ నేనైనను మీరైనను వేషధారణతో మనము ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారణ అనేది ప్రతి ఒక్కరిలో నుండి తొలగిపోవునుగాక. దేవుని నామమును ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో వేషధారణ అనేది ఉండకూడదు. వేషధారణతో మనము ప్రభు సన్నిధిలో కనబడుతూ ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కనుక ఈ వేషధారణలతో బ్రతుకుచున్నటువంటి వారి మరొక కార్యం ఏమిటంటే, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనములో మనం గమనించుచూ ఉన్నప్పుడు, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానమని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. చెడు హృదయమును, ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉంటారు. వేషధారణతో బ్రతుకుచున్న వారు ఎలాంటి వారంటే, వారి హృదయం అనేది చెడు హృదయముతో నిండిన వారుగా ఉంటున్నారు. చెడు హృదయము కలిగిన ప్రజలుగా మారిపోతూ ఉన్నారు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసమైనది, ఘోరమైన వ్యాధి కలదని చెప్పి వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాము కదా. మరి వాక్యానుసారముగా మనము గమనించుచూ ఉన్నప్పుడు మన వేషధారణ అనేది మన ఎదుట కనుపరుచుచూ ఉన్నది.
మరి దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ప్రభు సన్నిధికి వచ్చి అనేక కార్యముల గురించి విజ్ఞాపనలను మనం చేస్తూ ఉన్నప్పటికీ మన ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడో ఒక్కసారి మనము గమనించాలి. దానికి కారణం ఏమిటంటే, చెడు హృదయం అనేది ప్రేమ గల మాటలాడు పెదవులతోనూ మనం ఉన్నా కూడా దానిని గురించి తెలియచేయబడుతున్న సామెత ఏమిటంటే, మంటి పెంకు మీద వెండి పూతతో సమానమని చెప్పబడుతూ ఉన్నది. ఏ వ్యక్తి అయినా మంటి మీద వెండి పూతను పోయగలడా? నా ప్రియ దేవుని బిడలారా, ఈ సమయములో వేషధారణ జీవితాన్ని మనం విడిచిపెట్టుదుముగాక. మన ప్రార్థనలను దేవుడు ఆలకించాలంటే, మన ప్రార్థనలకు దేవుడి జవాబు ఇవ్వాలంటే ఖచ్చితముగా మన హృదయము యథార్థమైనదిగా ఉండాలని ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించుచూ ఉన్నాము, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించునని చెప్పి వాక్య భాగము మనకు తెలియజేయచ్చు ఉన్నది. ఈ సమయములో మనం ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరిని కూడా దేవుని వాక్యమును వారిని హెచ్చరించుచున్న మాటలేమిటంటే, తండ్రి చిత్తమును సంపూర్ణముగా చేయి వారు మాత్రమే పరలోక రాజ్యములో ఉందురని వాక్యము మనకు బోధించుచూ ఉన్నది. మన యొక్క సొంత ఇష్టములను నెరవేర్చుకోవడానికి, మన సొంత ఆలోచనల ప్రకారముగా నడుచుకోవడానికి ఈ క్రైస్తవ మార్గములోనికి మనం రాలేదు. నేనైనను మీరైనను తండ్రి చిత్తమును చేయుచున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించగలమని చెప్పి వాక్యం మనకు బోధించుచూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభువారు వేషధారులైన పరిసయ్యులారా అని అంటున్నాడు. అయ్యో మీకు శ్రమ! వేషధారణతో కూడిన జీవితము, అటువంటి బ్రతుకు నా ప్రియ దేవుని బిడలారా, మనకెవరికి కూడా అలాంటి బ్రతుకు వద్దు. వ్యక్తిగత జీవితములోను కుటుంబ జీవితములోను యథార్థమైనటువంటి భక్తి దేవుని ఎడల మనము కనుపరిచే వారముగా ఉండాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయములో ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేస్తున్నటువంటి ఆత్మీయ విషయములను ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో యథార్థముగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఆ ప్రయత్నములో మనము విఫలములు కాకుండా సఫలమగుటకు ప్రభు సన్నిధిలో మనం పాలు పొందేవారముగా ఉండాలి. కనుకనే దేవుని వాక్యము మనకు బోధించుచున్న ప్రకారముగా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించునని చెప్పి మనకు బోధించుచూ ఉన్నది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. మనము కొన్ని సమయాలలో మన సొంత చిత్తములను మనం చేస్తూ ఉన్నప్పుడు, మన సొంత ఆలోచనల ప్రకారముగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని మార్గము నుండి తొలగిపోయే వారముగా ఉంటున్నాము. కనుక దేవుని చిత్తమును చేయడమే అదే మనలో ఉన్న యథార్థమైన భక్తి. కనుక మరొక మాటను గురించి నేను మీకు తెలియజేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనములో గమనించుచూ ఉన్నాము. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే అని చెప్పి రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ పరిసయ్యులను, శాస్త్రులను, సద్దుకయ్యులను చూసి చెప్పిన మాటలు, వారు పెదవులతోనే నన్ను గణపరచుదురు, వారి యొక్క హృదయం నాకు దూరముగా ఉందని చెప్పి యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వేషధారులు, వేషధారణతో కూడిన మనుష్యులు, వారు పెదవులతోనే దేవుని ఆరాధిస్తారు, కానీ దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క హృదయం అనేది దూరముగా కనబడుతూ ఉన్నది.
యెషయా ప్రవక్త ముందుగానే వీరిని గురించి ప్రవచించినట్లుగా ఇక్కడ వాస్తవముగా యేసు ప్రభువు కాలములో అలాగే జరిగించబడుతూ వచ్చాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారణతో కూడిన జీవితం మనకొద్దు. యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే మనలో ఉన్న వేషధారణ అనేది పూర్తిగా తొలగిపోవును గాక. మన హృదయం దేవునిని ఆశ్రయించేదిగా మారాలి. ఎవని హృదయము నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి సమాధానము గలవానిగా చేయదు అని చెప్పి వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం. మన హృదయం దేవుని మీద ఆనుకును గాక. మనము పూర్ణ శాంతి సమాధానం కలిగి ఉండాలంటే మనలో ఉన్నటువంటి వేషధారణ అనేది తొలగిపోవును. ఎప్పుడైతే మన యొక్క వేషధారణను విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఆయనను మాత్రమే ప్రేమించుచు, ఆయనను మాత్రమే స్తుతించేవారముగా, ఆయనను మాత్రమే ఘనపరిచేవారముగా ఎప్పుడైతే మనము ఉంటున్నామో అదే మన జీవితములో యథార్థమైన భక్తి. మరి ఈ రోజుల్లో వేషధారణ అనేది మనలో ఉండకూడదు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనమును గమనించుచూ ఉన్నప్పుడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వేషధారణ కలిగిన వారు ఇలాంటి వారు. దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు. మరి ఈ రోజుల్లో చాలా మంది మేము దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుతూ ఉన్నారే కానీ వారి హృదయ అంతరంగములో దేవునిని ఎరగము అన్నట్టుగా ఉన్నారు. నాస్తికులుగా మారిపోతూ ఉన్నారు. నాస్తికులు ఎలాంటి వారంటే దేవుడు లేడు అనే స్థితిలో వారు బ్రతుకుతూ ఉంటారు. మరి దేవునిని ఎరిగినటువంటి ప్రజలు కూడా ఈ రోజుల్లో తమ హృదయ అంతరంగములో గమనించుచూ ఉన్నట్లయితే నాస్తికులు ఎలాగ బ్రతుకుతూ ఉన్నారో అలాగనే వేషధారణతో కూడిన ప్రతి బిడ్డ కూడా బ్రతుకుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము ద్వారా మన జీవితాలు మారునుగాక. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించడు అనే అంశం మీద నేను మాట్లాడాను. దేవుని వాక్యానుసారంగా నేను మీకు బోధించాను. నా జీవితములోను మీ జీవితములోను వేషధారణ అనేది లేకుండా యథార్థమైన భక్తి కలిగి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టిన ప్రతి విన్నపానికి దేవుడు మనకు జవాబును దయచేయునుగాక. కన్నులు మూసుకుందాం, ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో వేషధారణ అనేది పూర్తిగా తొలగించండి. పెదవులతో మిమ్మల్ని స్తుతించేది కాదు కానీ మా హృదయములలో మీకు చోటిచ్చి మీ సన్నిధిలో ప్రభువా పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను మీ సన్నిధిలో మేము కనబడినట్లుగా ప్రతి క్రైస్తవునికి మీరు సహాయము చేయండి. ప్రతి బిడ్డకు ప్రభువా వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలి. దేవా, మేమందరము కూడా వేషధారణను విడిచిపెట్టి వేషధారణతో కూడిన కార్యములు మా జీవితము నుండి తొలగించుకుని మీ సన్నిధిలో అధికముగా ప్రార్థించే కృపను మాకు ఇవ్వండి. యేసు ప్రభు కాలములో తండ్రి, ఈ భూమి మీద నాదా ఎంతో మంది వేషధారణ కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి వారిని అందరినీ కూడా ఈ సమయంలో మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిలో వేషధారణను తొలగించి యథార్థమైన భక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. మేము ప్రార్థించే ప్రార్థన విన్నపములన్నీ కూడా మీరు ఆలకించి సకాలములో మా అందరికీ జవాబును మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.